ఒడిశాలోని గంజా జిల్లాలో వేసిన రామాయణ నాటిక ప్రదర్శనలో కళాకారులు వికృతంగా ప్రవర్తించారు. నాటకాన్ని రక్తి కట్టించేందుకు స్టేజ్ పైనే మూగ జీవాల్ని చంపి తిన్నారు. కంజీవవళ యాత్రలో భాగంగా ఓ గ్రామంలో ప్రదర్శించిన నాటకంలో కళాకారులు ఇలా వికృత పోకడలకు పోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రదర్శనలో భాగంగా వాలి సుగ్రీవ వేషధారులు 2 నాగుపాములతో స్టేజ్ పై ఆటలాడగా రాక్షస వేషధారి మరింతగా చెలరేగిపోయాడు. నాటకాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు సజీవంగా ఉన్న ఓ వరాహాన్ని స్టేజ్ పై తల్లకిందులుగా వేలాడదీసి కత్తితో దాని పొట్ట చీల్చి పచ్చి మాంసాన్ని తినేశాడు. బతుకున్న కోడిని నోటితో కొరికి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నాటక ప్రదర్శనపై విమర్శలు రావడంతో అసెంబ్లీలో పలువురు సభ్యులు ఈ విషయాన్ని ఖండించారు. మరోవైపు పందిని చంపి మాంసం తిన్న రాక్షస వేషధారి బింబాధర్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు పాములతో ఆటలాడిన కళాకారుల కోసం గాలిస్తున్నారు.